హలో హాయ్ అందరికి. చికెన్ వింగ్స్ ఉంటాయి కదా, వాటితో మంచి రెసిపీ కొంచెం జీడిపప్పు పేస్ట్ వేసి చేశాను. ఫస్ట్ టైం ట్రై చేశాను నేను కూడా ఇలా కొత్తగా. చాలా బాగా వచ్చింది నాకైతే. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. స్మెల్ మాత్రం చాలా చాలా బాగా వస్తుంది. అన్నీ కూడా అంటే పచ్చల్లము, అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు దంచి వేసాను కాబట్టి స్మెల్ కూడా చాలా చాలా బాగుంది. ఫుల్ వీడియో చూడండి, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇప్పుడైతే టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తాను. అసలు నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి, ఎందుకంటే ఇంత బాగా వచ్చిందని నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, దాని అరోమా తెలుస్తుంది అనమాట, దాని ఫ్లేవర్ అనేది. నిజంగా అప్పటికప్పుడు దంచి వేసుకుంటే ఫ్లేవర్ చాలా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ముక్క కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. చిన్న వింగ్స్ సూపర్ అబ్బా. చాలా బాగుందబ్బా. అంటే జీడిపప్పు పేస్ట్ వేయడం వల్ల కూడా దాని ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా చేంజ్ వచ్చింది. ధనియాల పొడి, గరం మసాలా అన్నీ పర్ఫెక్ట్గా పడ్డాయి. ఫుల్ వీడియో చూడండి, మీరు ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చికెన్ వింగ్స్ ఉంటాయి కదా అవి, అండ్ కొన్ని కన్నెంకాయలు అంటే చాలామందికి తెలిసొచ్చు. అండ్ కోడి ఇత్తుల పొట్ట ఉంటుంది కదా, అదనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. అవిటి వీడియో కూడా నేను లాస్ట్ అంటే నా పాత వీడియోలో ఉన్నాయి, మీరు చూస్తే తెలుస్తుంది. ఇంకా అవైతే 2 సార్లు కడిగైతే పక్కన పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకొని ఇంకా కొంచెం ఆయిల్లో కొంచెము ఫ్రైడ్ ఐటమ్ చేసినప్పుడు అక్కడక్కడ ఉండిపోయాయి అనమాట. ఇంకా వడగట్టేలాగా జల్లిగంటతో అయితే చేస్తున్నాను. కొంచెం ఆయిల్ అయితే కొంచెం పర్ఫెక్ట్గానే వేసుకోండి. ఇప్పుడైతే చెక్క అండ్ కొంచెం సాజీరా, ఇలాచి, ఒక బిర్యానీ ఆకు. ఇది మంచి ఫ్లేవర్ అండి, నిజంగా చెప్తున్నా. నాన్ వెజ్ అంటే చికెన్, మటన్ ఈ వంటలకి ఈ రెసిపీస్ లేకపోతే అసలు వండిన ఫీలింగ్ ఉండదు. కాబట్టి కొంచెం సాజీరా, ఇలాచి ఇవి వేసుకుంటే సూపర్ స్మెల్ అని చెప్పొచ్చు. ఇంకా ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది. ఇంకా ఆనియన్స్ అయితే వేసేసుకోండి, అలాగే కరివేపాకు, పచ్చిమిర్చి కూడా. నేను పచ్చిమిర్చి లేవు, నేను వేయలేదు, మీరు వేసుకోండి. ఇంకా చూసారు కదా, అన్నీ కలిసేటట్టు కలుపుకొని ఒక 5 to 6 minutes మూత పెట్టుకుంటే మనకు ఆనియన్స్ అయితే పర్ఫెక్ట్గా మగ్గిపోతాయి. అప్పుడు మనకు చాలా మంచి గ్రేవీనెస్ అనేది వస్తుంది అనమాట. గ్రేవీ ఇంక్రీజ్ అవ్వాలి అంటే మన ఆనియన్స్ని ఖచ్చితంగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ మగ్గిపోయాయి కదా, ఒక్కసారి కలిసేటట్టు అన్ని కలుపుకొని ఒక 2 minutes మూత పెట్టుకొని ఇప్పుడైతే అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి, అంటే ఇవి రెండు కూడా వెల్లుల్లి ఇప్పుడు కొత్తది వస్తుంది కదా, కాబట్టి నేను కొంచెం నార్మల్గా పొట్టు అయితే తీసానమాట. పొట్టు అక్కడక్కడ తగులుతుంటే మా వాళ్ళు తినరు. సో ఇంకా కొంచెం కచ్చపచ్చగా అయితే దంచి వేసామనుకో స్మెల్ మాత్రం చాలా బాగుంటుంది. ఎప్పుడన్నా ఇలా కొద్దిగా చికెన్ ఉన్నప్పుడు కొంచెం టేస్ట్గా తినాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా దంచి వేసుకోండి, మస్తు స్మెల్ ఉంటుంది. ఆల్మోస్ట్ నా దగ్గర ఫ్రిడ్జ్లో ఆల్రెడీ అల్లం పేస్ట్ ఉంది, కానీ నేను ఇలా కచ్చపచ్చగా దంచి వేసుకుంటే స్మెల్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది అని అయితే నేను ఇలా చేస్తున్నాను అనమాట. ఇది ఫస్ట్ టైమే, ఎంత పెద్దగా రిస్క్ తీసుకొని ఎప్పుడు, ఈసారి మాత్రం చాలా ఇంట్రెస్ట్గా ఇదైతే వేసి చేస్తున్నాను. మీరు కూడా వేయండి, చాలా బాగుంటుంది, ఇంట్రెస్ట్గా తినబుద్ధి అవుతుంది. ఇంకా ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి కదా, సరిపడా పసుపు అయితే వేసేసుకున్నాము. పసుపు అంతా కలిసేటట్టు అయితే ఒకసారి కలుపుకుందాము. మంచి స్మెల్ వస్తుండండి. ఆనియన్స్ ఇలా మగ్గినప్పుడు నాకు ఆటోమేటిక్గా నోట్లో వాటర్ వస్తాయి, మాట కామాట. ఇప్పుడు చికెన్ని కూడా కట్ చేసుకున్నాం కదా, చిన్న చిన్న వింగ్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా మనము దీంట్లో వేసేద్దాము. మనం ఆనియన్స్ ఎంత మగ్గిస్తే అంత గ్రేవీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మొత్తానికి నేను ఎప్పుడు వంట చేసినా కూడా ఆనియన్స్ మగ్గేటట్టుగా దాన్ని వదిలేసి మిగతా వర్క్ చూసుకుంటాను. ఒక 5 minutes అయితే దానిపైన అది అయిపోతుంది, అంటే మగ్గిపోతుంది అనమాట, మంచి గ్రేవీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇలా అన్నీ వేసిన తర్వాత ఒక్కసారి గరిటె తీసుకొని మంచిగా పైకి కిందికి కలిపి ఒక 2-3 minutes మూత పెట్టి వదిలేసామనుకోండి, వాటర్లో అంటే చికెన్లో ఉన్న వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. పచ్చి
పచ్చిదనం కూడా పోతుందన్నమాట. చూసారు కదా, ఇలా మూత పెట్టి వదిలేసామనుకో ఇలా వాటర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. చూసారు కదా ఎంత బాగుందో, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఎందుకంటే చికెన్ని మనము పచ్చిదనం పోయేలాగా దాన్ని కుక్ చేసినప్పుడు స్మెల్ అనేది మంచిగా వస్తుంది, మనకు అనిపిస్తుంది అనమాట. చూసారు కదా, ఇప్పుడు అల్లం అనేది నేను వేసేసుకుంటున్నాను. కచ్చపచ్చగా దంచింది, స్మెల్ ఎంత బాగా వస్తుంది తెలుసా, అది రోట్లో దంచుతున్నప్పుడే. అండ్ ఇప్పుడు ఫ్రెష్గా వస్తుంది, అల్లం అంటే కొత్త అల్లం వస్తుంది కదా, అందుకని ఇంకా స్మెల్ అయితే ఇంకా బాగుంటుంది అనమాట. సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను. అండ్ కారం కూడా ఆకుపొడి కాబట్టి 1.5 స్పూన్ అయితే నేను వేస్తున్నాను. ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేయలే కాబట్టి 1.5 వేస్తున్నాను. మామూలుగా పచ్చిమిర్చి వేస్తే 1 స్పూన్ అయితే వేస్తానమాట. పిల్లలు తినరు కారం ఉంటే, మీరు మీ ఇష్టం, మీరు ఎక్కువైనా వేసుకోండి మీ కారం తగ్గట్టుగా. ఇప్పుడు అన్నీ కలిసేటట్టు అయితే కలుపుకొని మళ్ళీ ఒక 5 to 6 minutes సిమ్లో పెట్టేసి వదిలేసామనుకోండి, మన చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఆ వింగ్స్ అనేది చాలా బాగా పర్ఫెక్ట్గా కుక్ అవుతాయండి. అస్సలు నేను వాటర్ అయితే ఎక్కడ ఇంక్లూడ్ చేయట్లేదు. చూసారు కదా ఎంత బాగా మనకు ఆయిల్ అనేది పైకి తేలుతుందో. సిమ్లో పెట్టి మగ్గించుకున్నప్పుడు దానిపైన చూసుకుంటుంది. ఇప్పుడైతే మనము ఒక 10 జీడిపప్పు పలుగులు ఉంటాయి కదా, అవి అయితే మిక్సీ ఆడిచ్చామనుకో ఆ గ్రేవీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. జీడిపప్పు పేస్ట్ చేసినప్పుడు చికెన్ అందం చేంజ్ అవుతుంది. నిజంగా చెప్పాలంటే ఆనాల్సిందే. చూసారు కదా, ఒక్కసారి ఇలా కలిసేటట్టు కలుపుకొని మనము ఈ పేస్ట్ అయితే పట్టి పెట్టుకున్నాం కదా, పేస్ట్ అయితే ఇంక్లూడ్ చేసేసామనుకో మంచిగా ఉంటుంది. అండ్ ఇప్పుడైతే ఒక గరం మసాలా వేసాను, ఇంట్లో నూరుకుంది, అలాగే ధనియాల పొడి, ఇవన్నీ వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మనం జీడిపప్పు పేస్ట్ అయితే ఏదైతే పట్టి పక్కన పెట్టామో అది వేసుకున్నాం అనుకో చాలా బాగుంటుంది. ఇంతవరకు అయితే మనం వాటర్ అయితే వేయలేదు, మనకు ఆయిల్ అనేది ఇలా పైకి తేలుతూ ఉండాలన్నమాట. ఇలా వేసుకొని తింటున్నప్పుడు ఉంటుంది అస్సలు అన్నం ముద్దకి ఆ టేస్ట్ అనేది ఎంత బాగుంటుందంటే నిజంగా మన నాలుకకి టేస్ట్లు ఎక్కువ, రుచి ఎక్కువ అండి. నిజంగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. చూసారు కదా, ఇలా ఆయిల్ పైకి తేలింది కదా, ఇప్పుడైతే జీడిపప్పు పేస్ట్ అయితే వేసేస్తున్నాను. ఈ పేస్ట్ వేయడానికి రీజన్ ఒకటి ఏంటంటే మంచిగా తినాలనిపిస్తుంది. తిన్నా కొద్ది చికెన్ అయినా కూడా ఇంకొంచెం అన్నం పెట్టుకొని కడుపు నిండా తినాలనిపిస్తుంది. అందుకనే ఎప్పుడు చేసినా టేస్టీగా హెల్తీగా చేసుకున్నాం అనుకో మంచిగా ఇంట్లోనే తినొచ్చు. పెళ్లి భోజనాల వంటలు ఉంటాయి కదా, అలా ఉందండి. కలర్ఫుల్గా అండ్ టేస్టీగా స్మెల్ కూడా అలాగే వస్తుంది. ఓ 5 minutes అయినాక మూత తీస్తే చూసారు కదా, మనకి గ్రేవీ అనేది పైకి ఆయిల్ అయితే తేలింది. ఫైనల్గా మన చికెన్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే, చికెన్ వింగ్స్ రెసిపీ అయిపోయినట్టే. మనం ఇంకా ఫైనల్గా అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని బౌల్లోకి తీసుకుంటే ఉంటుంది. ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇదంతా కలిసేటట్టు ఒక్కసారి కలుపుకోండి. ఇంకా మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఎంతో కొంత తృప్తిగా తిని హోంవర్క్ ఉంటే చేసుకొని, వాళ్ళకి ఏదైనా పని ఉంటే చేసుకొని, లేదంటే ఆడుకుంటూ ఉంటారు. ఒక తల్లిగా ఇంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పండి. ఏది చేసినా వాళ్ళ కోసమే. ఒక మ్యారేజ్ అయిన ప్రతి ఒక్కరూ పిల్లల కోసం ఇది, పిల్లల కోసం అదనే చెప్తారు. నా కోసం ఇదనైతే ఎప్పుడు చెప్పరు, అది ఏ తల్లి కూడా చెప్పదు. చూసారు కదా, ఆయిల్ అయితే పర్ఫెక్ట్గా పైకి అయితే వచ్చింది, కొంచెం అడగంటుకుంటుంది. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఉంటుంది. ఆ డిష్ కూడా అందం వస్తుంది. చికెన్ అంత బాగుంది. ఆ చికెన్ వింగ్స్ చిన్నవి కదా, నాకు అది చాలా బాగా నచ్చింది. ఆఫ్టర్నూన్ ఇంకా ఖాళీ టైం ఉంటుంది కాబట్టి ఇంకా కుకింగ్ అయితే పర్ఫెక్ట్గా చేశాను. పొయ్యి దగ్గర నిల్చొని అయితే కుకింగ్ అయితే ఫినిష్ చేశాను. చూసారు కదా ఎంత బాగుందో. అండ్ థిక్నెస్ కానీ కలర్ఫుల్గా చూడడానికి ఎంత బాగుందో. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బ్యాచిలర్కి అయితే చాలా యూజ్ అవుతుంది నా వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే చూస్తూ సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. సో మొత్తానికైతే బౌల్లోకి అంతా తీసి అయితే పక్కన పెట్టేశాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేయండి.